పల్లె పండుగలో భాగంగా ఉపాధి హామీ పథకంలో ఫారం ఫౌండ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని, తద్వారా నీటి ఎద్దడి నివారణకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి అని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. గారం మండలం అంపోలు పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనులు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఈ పథకం ద్వారా 30,000 పనులు 4,300 కోట్లతో జరిగాయని, అప్పట్లో కాకుండా నిధులు పక్కదారి పట్టకుండా పక్కాగా పనులు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రైతుకి ఫారం ఫౌండ్ కింద 60,000 నుండి 10 లక్షల వరకు పనులు చేయవచ్చు అని తెలిపారు. సీసీ రోడ్లు, గోశాలలు, చెరువుల అభివృద్ధి పనులు చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని, తద్వారా రైతులకు పంటల కోసం నీటి వినియోగం కూడా చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో ఉపాధి హామీ పథకం పనులు పూర్తి స్థాయిలో జరిపించడం జరుగుతుంది అని, అందరూ పనులు ఉపయోగించుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పల్లె పండుగ పేరుతో గతంలో అయితే 4,300 వర్కులు దగ్గర 4,300 కోట్లతో 30,000 వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతాల్లో. ఇంకా దానికి కొనసాగింపుగా సీసీ రోడ్లు పెద్ద ఎత్తున అవుతుండగా, మళ్ళీ ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఏదైతే కూలీలతో పని చేయడం ఉందో దానికి ఫారం ఫండ్స్ని పెద్ద ఎత్తున మినిమం 60,000 రూపాయలతో 10 లక్షల వరకు ప్రతి రైతుకి కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధుల్లో భాగంగా ఇది చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు బాగా అడుగంటుతున్న సందర్భంలో ఈ భూగర్భ జలాల నిల్వని మళ్ళీ చేయడానికి కోసం ఎక్కడికక్కడే ఈ ఫారం పాండ్స్ పెట్టి ఇక్కడ వాటర్ని అంతా కలెక్ట్ చేసి దీంట్లో ఉండే విధంగా, మళ్ళీ ఇది చిన్న చిన్న పంటలు ఏవైనా ఉంటే ఆ ఏరియాలో వాళ్ళకి వాడుకునే విధంగా ఈ నీటిని ఈ ఫారం పాండ్స్ని పెట్టడం జరిగింది. సో దీన్ని పెద్ద ఎత్తున రైతులందరూ ఉపయోగించుకొని ఈ స్కీమ్ని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయంతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ నిధులు ఎటువైపు గత ప్రభుత్వం మాదిరిగా డైవర్ట్ చేయకుండా పెద్ద ఎత్తున ఇక్కడే పెట్టి, అలాగే కూలీలకు కూడా ఉపాధి అది వాళ్ళకి కల్పించే విధంగా 100 రోజులు పని దినాలు కూడా కల్పించే విధంగా పెద్ద ఎత్తున పనులు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే మెటీరియల్ కాంపౌండ్లో మొన్న సీసీ రోడ్స్ కానీ, అలాగే గోశాలలు కూడా పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఈ ఫారం పాండ్స్ కూడా ప్రతి రైతుకి వినియోగించుకుంటే ఇది ఎంతో ఉపయోగకరం. అలాగే బోరు బావులు కానీ ఇలాంటి అన్నిటి దగ్గర ఇలాంటి పంట కుంటల వల్ల, సోక్ పిట్స్ వల్ల తప్పకుండా భూగర్భ జలాలు ఇంకా పైకి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఎన్డీఏ ప్రభుత్వానికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం గార మండలం, శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం అంపోలు పంచాయతీలో ఈ మండల అభివృద్ధి అధికారి, అలాగే ఏపీఓ గారు, అలాగే ఇక్కడ గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీనికి ఇక్కడికి విచ్చేసిన కూలీలు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఓకే.